ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో ఈ నెల సెప్టెంబర్ 8 ఆదివారం నుండి సెప్టెంబర్ నెల 14వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా భాద్రపద శుక్లపక్ష పంచమి ఆదివారం నుండి భాద్రపద శుక్లపక్ష ఏకాదశి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారి యొక్క గ్రహ సంచారం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఈ వారంలో కొంత అనుకూలత కొంత ప్రతికూలత మిశ్రమంగా గ్రహ సంచారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఏ పనులైతే గతంలో మొదలుపెట్టినటువంటివి ఉన్నాయో అవి ఈ వారంలో కొంత పూర్తి కావటానికి ప్రయత్నం అనేటువంటిది అధికంగా చేయవలసి వస్తుంది. పెట్టుబడుల కోసం చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపార పరంగా కొంత సంతృప్తిని ఇస్తాయి. వృత్తిపరంగా వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం అనేటువంటిది కూడా మీకు కలుగుతుంది. వ్యాపార భాగస్వాములతో కొంత అవగాహన సంబంధమైనటువంటి చర్చలు కూడా ఈ వారంలో కూడా జరుపుతారు. రోజువారీ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి సాధారణంగానే బాగానే జరుగుతాయి. విద్యార్థులు బుధ గురువారాల యందు కొంత పరీక్షలకు సంబంధించినటువంటి ఒత్తిడిని తట్టుకొని నిలబడగలగాలి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి నిరుద్యోగులకు ఈ వారాంతంలో ఒక సానుకూలమైనటువంటి వార్త కూడా వచ్చే ఆస్కారం ఉంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఎవరైతే చెయ్యాలి అనుకుంటున్నారో వారు కొంత ఈ వారమంతా కూడా ఆగి తదుపరి ఆరంభం చెయ్యవచ్చు. వృధా ఖర్చులు లేకపోతే ఈ వారంలో ఆర్థికంగా పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. ఇక మేషరాశి వారు సోమవారం నాడు చంద్రశేఖర అష్టక స్తోత్రమును మరియు 12 జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణం చేయండి. గురువారం రోజున దత్తాత్రేయ దేవాలయంలో దత్తుడికి ఎర్రటి పుష్పములతో 108 నామములతో అర్చన చేయించుకోండి. శనివారం రోజున గోక్షేత్రంలో గోవులకు నానపెట్టినటువంటి ధాన్యమును తినిపించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి నుంచి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు, తృతీయ బుధుడు, చతుర్థ రవి కొంత గ్రహ సంచారం మీద కొన్ని ఫలితాలను మీకు అందజేస్తూ ఉన్నాడు. అంటే స్నేహితుల యొక్క సహాయ సహకారములతో కొన్ని కార్యక్రమాలు నిరాఘాటంగా పూర్తి చేస్తారు. కొన్ని విషయాల యందు బాధ తప్పకపోవచ్చు. ఎవ్వరితో కూడా వివాదాలు కానీ మధ్యవర్తిత్వం కానీ లేకపోతే వారి పనులలో కూడా మీరు కల్పించుకోవడం లాంటి పనులు మాత్రం ఈ వారంలో చెయ్యకండి. భాగస్వాములతో కొంత కలహం వచ్చేటువంటి ఆస్కారం కూడా ఈ గురువారం నాడు శుక్రవారం నాడు అధికంగా ఉంది. సంగీత సాహిత్య కళాకారులకు కొన్ని అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఆదాయ మార్గాల మీద మనసు నిలపడం అనేటువంటిది కూడా అవసరము. ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వాటిని తట్టుకొని నిలబడగలిగితే కొంత పై అధికారుల యొక్క ఆదరణను కూడా మీరు పొందగలుగుతారు. అధికారులతో స్నేహంగా ఉండే ప్రయత్నం చెయ్యండి. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ సానుకూల అవకాశాలు అనేటువంటివి కూడా ఈ వారం తలుపు తట్టవచ్చు. విద్యార్థులు తీవ్రమైనటువంటి శ్రమ చేస్తే కొంత మంచి ఫలితాలు కూడా పొందవచ్చు. అవివాహిత స్త్రీ పురుషులకు ఈ ఆది సోమ మంగళవారాల్లో కూడా కొంత అనుకూలమైనటువంటి గ్రహచార రీత్యా
కొన్ని సంబంధాలు చూసేటువంటి అవకాశం కూడా ఉంది. గృహంలో ఒక శుభకార్యానికి సంబంధించిన చర్చ మీరు కేంద్ర బిందువుగా నడుస్తుంది. ఈ వారంలో ఆరోగ్యం మీద కొంత దృష్టి పెట్టుకుంటే సరిపోతుంది. వృధా ప్రయాణాలు కూడా మానేయండి. వృషభ రాశి వారు శుక్రవారం నాడు రాహుకాలంలో అంటే ఉదయం 10:30 నుంచి 12:30 మధ్యకాలంలో ఇంట్లో దుర్గాదేవి చిత్రపటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యండి. మందార పుష్పములలో లలిత అష్టోత్తర శతనామ అర్చన అమ్మవారికి సమర్పణ చేయండి. అలాగే శనివారం రోజున రావి చెట్టుకు 21 ప్రదక్షిణములు చెయ్యండి. గోక్షేత్రంలో సోమవారం నాడు గోవులకు అరటి పండ్లు తినిపించండి, బాగుంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అలాగే రాశి నుంచి 3వ స్థానంలో సింహంలో సంచారం చేస్తున్నటువంటి రవి బుధుల యొక్క కలయిక వల్ల కొంత అనుకూలతనైతే పెరగబోతోంది మిథున రాశి వారికి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి వారం. ఉద్యోగపరంగా సంతృప్తికరంగా ఉంటుంది. అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది. నిర్మాణాది కార్యక్రమాలలో కూడా పురోగతి ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలకు సమయాన్ని వెచ్చిస్తారు. తలపెట్టిన పనుల్ని కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఖర్చుల మీద నియంత్రణ లేకపోతే ఇబ్బంది పడతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అందరి సహాయ సహకారాలు కూడా పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. కొన్ని విషయముల యందు సంతృప్తికరంగానే ఉంటారు. అలాగే కార్యక్రమాలు ఏవైతే గురు శుక్రవారాల్లో మీరు తలపెట్టి ఉంటారో అవి కూడా విజయవంతం అవుతాయి. విద్యార్థులకు కొంత అనుకూలత కొంత ప్రతికూలత తప్పక పోవచ్చు. మిథున రాశి వారికి సోమవారం నాడు 12 జ్యోతిర్లింగ స్తోత్రపారాయణము 3 సార్లు చేసి 3 బిల్వదళాలు శివుడికి సమర్పణం చేయండి. సోమవారం నక్తోపవాసం మీకు చాలా మేలు చేస్తుంది. అలాగే శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణము 12 సార్లు చేసి 5 అరటి పండ్లు హనుమంతుడికి నివేదన చేసి గోక్షేత్రంలో గోవులకు తినిపించండి. మంచి ఫలితాలు మరిన్ని కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి రవి బుధులు అలాగే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శుక్ర కేతువులు కొన్ని ఫలితములను ఇవ్వబోతున్నారు. అలాగే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శనైశ్చరుడు అలాగే నవమ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు కొంత కర్కాటక రాశి వారికి మానసికమైనటువంటి ఒత్తిడి ఈ వార ఆరంభంలో ఉండబోతోంది. ప్రారంభించిన పనులు గురువు యొక్క అనుకూలత వల్ల కొంత అందరి సహాయ సహకారంతో ముందుకు వెళ్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. రావలసిన డబ్బు చేతికైతే అందుతుంది. ఓపికగా బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తిస్తారు. విద్యార్థులకు ఈ వారం కొంత అనుకూలంగానే ఉంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి ఈ వారంలో మంచి ఫలితాలు మరిన్ని కూడా కలగబోతున్నాయి. కొత్త దుస్తులు, ఇంటికి కావలసినటువంటి వస్తువులను శని ఆదివారాల్లో కూడా కొనే ఆస్కారం ఉంది. భూ సంబంధమైన లావాదేవీలకు ఈ వారంలో కొంత బుధ గురువారాలు కూడా కొంత అనుకూలంగా ఉంటాయి. బుధవారం నాడు అష్టమి, గురువారం నాడు నవమిని పురస్కరించుకొని కొన్ని పనులు కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే వ్యాపార ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వారాంతంలో కూడా ఒక శుభవార్తను కూడా శ్రవణం చేస్తారు. కర్కాటక రాశి వారు ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పడతారు. కర్కాటక రాశి వారికి శనివారం నాడు 8 సార్లు శనైశ్చర ధ్యాన శ్లోకాన్ని పారాయణం చెయ్యండి. 3 సార్లు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం అనేటువంటిది కూడా చెయ్యండి. ఆ గోక్షేత్రంలో గోవులకు గ్రాసాన్ని సమర్పిస్తే సరిపోతుంది. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి బుధుల యొక్క కొంత కలయిక బుధాదిత్య యోగం అనేటువంటిది సింహరాశిలో ఉండటం వల్ల, అలాగే శుక్రకేతువులు కన్యలో సంచారం చెయ్యటము మొదలైనటువంటి గ్రహాల ఫలితాలను కనుక విశ్లేషణగా చూసుకుంటే సింహరాశి వారికి ఈ వారము అనుకూలంగానే ఉంది. పిల్లల చదువు, శుభకార్య ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. మంచి సంస్థలలో ఉద్యోగంలో చేరేటువంటి ఆస్కారం కూడా కొంత నిరుద్యోగులకు వస్తుంది. విదేశీ సంబంధమైనటువంటి వీసాలు ఏవైతే ఉన్నాయో ఈ వారంలో కానీ లేకపోతే అప్లికేషన్లు పెట్టుకోవడంలో కానీ కొంత మీకు విజయవంతంగా పూర్తి కావచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, గుర్తింపు లభిస్తుంది, ఆదాయం అనేటువంటిది స్థిరంగా ఉంటుంది, రావలసిన డబ్బైతే చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి చర్చలు జరుపుతారు. కష్టానికి తగిన ప్రతిఫలమైతే పొందుతారు. ఉద్యోగపరంగా పదోన్నతి వచ్చే ఆస్కారం కూడా ఉంది. రాజకీయ నాయకులకు కొంత కింది స్థాయి కార్యకర్తల వల్ల అనుకూలత పెరుగుతుంది. స్త్రీలకు ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చల్లో ప్రధాన పాత్ర కూడా పోషిస్తారు. సంతానం లేనటువంటి దంపతులు సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈ వారంలో ప్రధానంగా ఫలించవచ్చు. ప్రతిరోజు ఆదిత్య హృదయం అలాగే గణపతి సహస్రనామం ఈ 2 పారాయణాలు ప్రతిరోజు చెయ్యండి. అలాగే గోక్షేత్రంలో వీలు దొరికినప్పుడల్లా నానపెట్టిన ధాన్యమును కానీ, అరటి పండ్లను కానీ, పాలకూర లాంటి పదార్థాలను కానీ గోక్షేత్రంలో తినిపిస్తే మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా గ్రహ సంచార రీత్యా కొంత ప్రతికూలత, కొంత అనుకూలత. కన్యలో సంచారం చేస్తున్న శుక్రకేతువులు కొంత ఫలితాలను విశ్లేషణగా మనకు అందిస్తూ ఉన్నారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కొంత లాభదాయకంగా ఉండవచ్చు. న్యాయపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి త్వరగానే పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులైనటువంటి వ్యక్తులు ఉద్యోగ ప్రయత్నాలు చేయటానికి ఈ వారం కొంత అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి కొంత సంతృప్తికరంగానే ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందకపోవటం వల్ల కొంత మనస్తాపం చెందే ఆస్కారం కూడా ఉంది. ఆదాయ మార్గాలపై కొంత మనసు నిలపడం అనేది అవసరము. కష్టపడితే ఉద్యోగపరంగా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. పై అధికారుల యొక్క మన్ననకు పాత్రులు కావటానికి ప్రయత్నం అనేటువంటిది కూడా చెయ్యండి. అధికారులతో స్నేహ సంబంధాలు పెంచుకోవటం వల్ల కూడా కొంత మీకు ఉన్నతమైనటువంటి స్థితి వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. ఏదైనా కొంత మార్గనిర్దేశనం లేనటువంటి సమయంలో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలను మీరు పట్టించుకోవడం ద్వారా కొంత మీకు శ్రేయస్సునైతే పొందగలుగుతారు. పిల్లల యొక్క విషయంలో మంచి శుభవార్తలు ఈ వారాంతంలో కూడా వింటారు. కన్యారాశి రాజకీయ నాయకులకు కొంత అనుకూలంగా ఈ వారంలో పరిస్థితులు మారబోతున్నాయి. ఇక కన్యారాశి వారు మంగళవారం నాడు ముఖ్యంగా ఉపవాసం చేసి మంగళచండికా స్తోత్ర పారాయణం చెయ్యండి. రుణ విమోచన లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణం ఈ వారంలో ప్రతిరోజు చేయటం వల్ల కూడా కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే మనస్సు బాగా ఉండటానికి ప్రతిరోజు గోవిందనామాలను శ్రవణం చెయ్యండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారంలో గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలత అధికంగానే ఉంది. ముఖ్యంగా తులారాశి వారికి పనులు ఏవైతే ప్రారంభం చేసి ఉన్నారో ఆ పనులన్నీ కూడా సోమ, మంగళ, బుధవారాల్లో సంపూర్ణంగా పూర్తి అవుతాయి. శుభకార్యాలు చేస్తారు. అందరి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో శుభకార్యాలకు కూడా సమయాన్ని కూడా వెచ్చిస్తారు. నలుగురిలో గుర్తింపు పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో గురు శుక్రవారాల్లో మాత్రం పెట్టుకోకండి.
ప్రయాణాలు చేయవలసి వస్తే భోజన అనంతర ప్రయాణాలు చేయడం అనేటువంటిది మీకు శ్రేయస్కరము. ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి నిరుద్యోగులకు కొంత సానుకూలంగానే ఉంది. పిల్లల చదువు, శుభకార్య ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం కూడా కొంత మీకు కలిసి వస్తాయి. వ్యాపారం అనేటువంటిది లాభసాటిగానే కొనసాగుతుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికైతే అందుతుంది. కొన్ని వ్యాపార పరంగా భాగస్వామ్య ఒప్పందాలైతే అనుకూలిస్తాయి. అలాగే స్నేహితుల రాకతో, చిన్ననాటి మిత్రుల యొక్క రాకతో, వారితో మాటలను కలపటం వల్ల కూడా కొంత బయట సంచారం వల్ల ఖర్చులు అనేటువంటివి కూడా పెరిగే ఆస్కారం ఉంది. ప్రతిరోజు కూడా సమయానికి భోజనం, సమయానికి నిద్ర, ఈ రెండింటి మీద దృష్టి నిలపగలిగితే తులారాశి వారికి ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు రాకపోవచ్చు. తులారాశి వారు సోమవారం నాడు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రపారాయణము, మంగళవారం నాడు గణేశ పంచరత్నము, బుధవారం రోజున విష్ణు పంజర స్తోత్రము, అలాగే శనివారం రోజున ఆంజనేయ దండకము ఇవి పారాయణం చేస్తే తులారాశి వారికి మరింత బాగుంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత అర్ధాష్టమ శని యొక్క దోషంతోనే మనస్సు అనేటువంటిది కొంత క్లేశంగానే ఈ వారంలో ఉండవచ్చు. అయితే కొంత ఆర్థికపరమైనటువంటి సంతృప్తి మాత్రము ఈ వారంలో మీకు దక్కుతుంది. రావలసిన డబ్బు చేతికందుతుంది. ఆదాయం అనేటువంటిది క్రమంగా పెరుగుతుంది. ఆస్తి తగాదాలు కూడా పరిష్కారం అవుతాయి. వ్యాపార ఒప్పందాలు అనేటువంటివి ఫలిస్తాయి. భాగస్వాములతో చర్చించి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాలైతే పొందుతారు. ఉద్యోగులకు పనిభారం అనేటువంటిది పెరగవచ్చు. పై అధికారులతో స్నేహంగా ఉండటం వల్ల కూడా కొంత పనులు కూడా నెరవేరుతాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క శ్రేయోభిలాషుల యొక్క సలహాలు, సూచనలు పాటించటం వల్ల కూడా కొంత మంచి ఫలితాలు కూడా పొందుతారు. బంధుమిత్రుల యొక్క సలహా సూచనలతో కొన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంటారు. అలాగే నలుగురిలో మంచి పేరు సంపాదించటానికి తీవ్రమైనటువంటి కృషి చేస్తారు. ఎవ్వరి విషయంలో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉంటూ తగాదాలకు దూరంగా, వివాదాలకు దూరంగా ఉండటం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు 19 సార్లు శని ధ్యాన శ్లోకాన్ని పారాయణం చెయ్యండి. మంగళవారం నాడు మంగళ చండికా స్తోత్ర పారాయణం చెయ్యండి. అలాగే కనకధార స్తోత్ర పారాయణము ప్రతిరోజు సంధ్యాకాలంలో దీపారాధన చేస్తే సరిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో గ్రహ సంచార రీత్యా చాలా వరకు కూడా అనుకూలతలే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. సంగీత, సాహిత్య, మీడియా, పాత్రికేయ రంగాల్లో ఉన్నటువంటి వారికి అవకాశాలు కూడా అధికంగా వస్తాయి. ఆరోగ్యం కాపాడుకోండి. ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం కూడా చేయండి. గురు, శుక్ర, శనివారాల్లో కూడా కొంత వెసులుబాటు అనేటువంటిది వృత్తిపరంగా మీకు లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొంత ప్రారంభం చేస్తే కొంత అనుకూలత కూడా కనిపిస్తుంది నిరుద్యోగులకు. వ్యాపార పరంగా ఒప్పందాలు అనేటువంటివి చేసుకోండి. భాగస్వాములతో చర్చించి అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు శ్రమకు తగినటువంటి ప్రతిఫలమైతే పొందుతారు. పై అధికారులతో స్నేహంగా లేకపోవటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. కోర్టు వ్యవహారాలు మీకు ఈ వారాంతంలో అనుకూలంగానే ఫలితాలు ఇవ్వవచ్చు. కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. విద్యార్థులకు వృత్తిపరంగా ఉన్నటువంటి వారికి కొంత కష్టమైతే తప్పకుండా ఉంటుంది. కష్టే ఫలి అన్న సూత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటే కొంత వీరికి అనుకూలంగా కూడా ఉంటుంది. ధనుస్సు రాశి వారు ప్రతిరోజు ఘోర కష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయండి. అలాగే గురువారం నాడు మేడి చెట్టు చుట్టూ శ్రీ దత్త శరణం మమ అనే మంత్రం జపిస్తూ ఒక 54 ప్రదక్షిణములు చేసి గోక్షేత్రంలో గోవులకు ఏదైనా తినిపించండి, బాగుంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా ద్వితీయంలో సంచారం చేస్తున్న శని, తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు, అలాగే పంచమ గురువు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, నవమంలో భాగ్యంలో రవి బుధుల యొక్క కలయిక కొంత మకర రాశి వారికి అనుకూలతను పెంచుతోంది.
అంటే శుభకార్యాలు చేస్తారు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, కొంత ఖర్చులు పెరగవచ్చు, తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి, కళాకారులకు గుర్తింపు లభిస్తుంది, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు, కుటుంబంతో సంతోషంగా గడుపుతారు, పెద్దల సలహాలు పాటించవచ్చు, బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి, ఇంటికి కావలసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో గురు శుక్ర శనివారాల్లో కూడా కొంత కొనే ఆస్కారం కూడా ఉంది, వ్యాపార ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి, ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు, వ్యాపార భాగస్వాములతో అవగాహన ఉంటుంది, స్థిరచరాస్తుల మూలంగా ధన వ్యయం అనేటువంటిది కూడా కొంత తప్పకుండా ఉంటుంది. ఎవ్వరి విషయాల్లో జోక్యం చేసుకోకుండా కొంత గురు శుక్రవారాల్లో మౌనాన్ని పాటిస్తే మకర రాశి వారికి ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా అన్ని రకాలుగా కూడా ఈ వారం కొంత ఉపయోగంగానే ఉంటుంది. మకర రాశి వారు ప్రతిరోజు గోవిందనామాలు, వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణము, వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడంతో కొంత అనుకూలత పెరుగుతుంది. ఏదైనా గోక్షేత్రంలో గోవులకు సంపూర్ణంగా గ్రాసాన్ని సమర్పిస్తే బాగుంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా గ్రహ సంచార రీత్యా కొంత ప్రతికూలతలు తగ్గిపోతున్నాయి. రాశిలో సంచారం చేస్తున్న శని, ద్వితీయ రాహువు, అలాగే చతుర్థ గురువు, పంచమ కుజుడు, సప్తమంలో ఉన్నటువంటి రవి బుధులు ప్రధానంగా కుంభరాశి వారికి ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నారు. ఆరోగ్యం కాపాడుకోండి కుంభరాశి వారు. దూర ప్రయాణాలు చేసినప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోండి. పనుల మీద ఏకాగ్రత పెట్టకపోతే ఇబ్బంది పడతారు. ఉద్యోగులు తోటివారి సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉండే ప్రయత్నం చేయండి. కొంత ఇల్లైతే ఈ వారంలో సందడిగా ఉండే ఆస్కారం ఉంటుంది. వ్యాపార పరంగా అనుకూల సమయము, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సమయాన్ని కూడా వెచ్చిస్తారు. అలాగే రావలసినటువంటి డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణపై కూడా మనసు నిలుపుతారు. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో కూడా పూర్తవుతాయి. పట్టుదలతో బాధ్యతలు నిర్వర్తిస్తే కొంత విద్యార్థులకు అనుకూలత పెరగవచ్చు. సమాజంలో రాజకీయ నాయకులకు వారాంతంలో గౌరవ మర్యాదలు కూడా లభించవచ్చు. కొత్త పరిచయాలు బాగా కలిసి రావచ్చు. కుంభరాశి వారు శనైశ్చర స్తోత్రపారాయణము, ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రపారాయణము, కనకధార స్తోత్రపారాయణము చేయటం వల్ల కూడా కొంత అనుకూలత పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అంతా వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంత మిశ్రమంగా ఉండేటువంటి సమయము. చాలా రోజుల తర్వాత కొన్ని ఇబ్బందులు అనేటువంటివి మీకు తట్టబోతున్నాయి. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహాయ సహకారాలు కూడా లభించవచ్చు. ఉద్యోగపరంగా పదోన్నతి పొందాలి అనుకునేటువంటి వారు ఈ వారాంతంలో కూడా కొంత పని చేస్తే బాగుంటుంది. ఖర్చులను నియంత్రించుకోవడం చాలా వరకు కూడా అవసరము. వివాహాది శుభకార్య ప్రయత్నాలనేటువంటివి ఫలిస్తాయి. వృధా ఖర్చులు లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. భూ లావాదేవీలు కూడా అనుకూలిస్తాయి. వ్యాపార ఒప్పందాలు లాభసాటిగానే ఉంటాయి. స్త్రీలు వివాహాది శుభ కార్యక్రమాలకు కూడా హాజరు అవుతారు. మీనరాశి వారు శివ సహస్రనామము, లక్ష్మీ అష్టోత్తరము, అలాగే గోక్షేత్రంలో గోవులకు గ్రాస సమర్పణ చేస్తే బాగుంటుంది. వచ్చే వారం మరల కలుసుకుందాము. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.